గురి చూసిన బాణానివి నీవైతే చేరాల్సిన గమ్యం ఒకటే నీ ధ్యాస కావాలి. సాధించాలన్న వజ్ర సంకల్పం నీదైతే ఆపే శక్తి ఈ భూమి మీద దేనికి లేదు. కోటి ఆటంకాలున్నా, కళ్ళెదురుగా కోటి ఆటంకాలున్నా నీ కళ్ళెప్పుడు నీ లక్ష్యాన్నే చూడాలి. అర్జునుడి కంటికి పక్షి కన్నే కనిపించినట్టు నీ అంతరాత్మకు నీ గమ్యమే తారసపడాలి. బద్ధకం నిన్ను బలి తీసుకోవాలని చూస్తున్నా, అపనమ్మకపు చీకట్లు నిన్ను ముసిరేస్తున్నా, లక్ష్యశుద్ధి అనే అగ్నిశిఖవు నీవైతే నీ చుట్టూ ఉన్న అడ్డంకులన్నీ బూడిదైపోవాల్సిందే. సాకులు చెప్పే పెదవుల్ని కాదు, శ్రమించే చేతుల్ని పదును పెట్టు. చిత్తశుద్ధి నీ శ్వాస అయితే విజయం నీ పాదాక్రాంతమవుతుంది. ఒక్కసారి నిర్ణయం తీసుకొని అడుగు ముందుకు వేసావా, మళ్ళా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నువ్వు వేసే ప్రతి అడుగు ఇదే చివరి అడుగు అనుకో. ఆ చివరి అడుగులో ఉండే ప్రచండమైన ఎగ్జైట్మెంట్ నీలో కనిపించాలి. క్రికెట్ మ్యాచ్లో 3 బాల్స్ 12 రన్స్ ఉన్నప్పుడు నీ గుండెల్లో ఉండే ఆ ఎగ్జైట్మెంట్ నీ ప్రతి పనిలో కనిపించాలి. అలాంటి కసి నీలో ఉంటే ఏకంగా నువ్వు యార్కర్ బాల్ని కూడా 6 కొట్టగలవు. దాంట్లో నో డౌట్. శోధించడమే నీ వంతు, సాధించడమే నీ చరిత్ర. సంకల్పం గట్టిదైతే సింహాల జూలు పట్టి ఆడించవచ్చు. ఈ జగతిని గెలిచి విశ్వ విజేతవై నిలవచ్చు.